ఈ మీలోనే ఉన్నాడు అన్న మాటని మనం ఒక్కసారి హృదయంలో ధ్యానం చేస్తే, ఆలోచన చేస్తే, నీలోనే ఉన్నాడు లేదా నాలోనే ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనంలో సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. 21వ వచనము ధ్యానపూర్వకంగా చదువుదాము. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మీలో ఒకడు, మీలోనే ఉన్నది అలాంటి భావన, మీలోనే ఉన్నది అలాంటి ఆలోచన. 22వ వచనంలో వారు బహు దుఃఖపడి, ఎంత దుఃఖభరితమైన మాట ఇది. ఈ మాట ఎవరు అనేది చెప్పనంతసేపు ప్రతి ఒక్కరిలో కూడా మదన పడిపోతారు కదా, బాగా దుఃఖపడిపోతారు కదా. ఏంటి ప్రభు నన్ను అంటున్నారా ఏంటి మాట, నేను అలాంటి వాడిని కాదు అని మన ఆత్మలో ఒక భావన కలుగుతుంది. ఎంత సమయం ఇయ్యలేదు ప్రభు వారు దుఃఖపడటానికి, దానికి ఎక్కువ సమయం ఇయ్యలేదు. వెంటనే ఆయన ఏమన్నారంటే 23వ వచనంలో, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు అని చెప్పేశారు. కానీ ఆ మనుషునికి శ్రమ అన్నారు. ఆ వ్యక్తి గురించి చెప్పిన సంగతులు చూస్తే ప్రియులరా, అతడు పాత్రలో చెయ్యి ముంచినవాడు. రెండవది, నేనా ప్రభు నేనా అని అడిగిన వారిలో కూడా ఉన్నాడు. అతను కూడా అడిగినాడు. ఏమీ తెలియనట్టు, ఎవరికి బయలుపరచబడకూడదని చెప్పి నేనా అంటున్నాడు. మార్కు సువార్తలో ఏమన్నాడంటే, నాతో భుజించుచున్నవాడు అన్నారు 14వ అధ్యాయం 18వ వచనంలో. అలాగే ప్రియులారా, యోహాను సువార్త 13:18లో ఏమన్నారు తెలుసా? అక్కడ ఒక మాట ఏమన్నారంటే, నాకు విరోధముగా తన మడమ ఎత్తినవాడు అన్నారు. ఎవరున్నారు మీలో ఒకడు? చెయ్యి ఉంచినవాడు, చెయ్యి ముంచినవాడు, బల్ల మీద చెయ్యి ఉంచినవాడు, పాత్రలో చెయ్యి ముంచినవాడు. అలాగే స్నేహంగా ఉంటూనే, నేనా నేనా అంటూనే విరోధముగా మడమ ఎత్తినవాడు. వాడి విషయమై ప్రభు ఎంతగానో బాధపడుతున్నట్లుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు.